హాయ్ గైస్, ఈ వీడియోలో నాగ చైతన్య గారు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కొత్త బంగారు లోకం. నిజానికి నాగ చైతన్య గారు ఈ మూవీతోనే మన టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి. ఈ మూవీ స్టోరీ మొదటిగా నాగ చైతన్య గారి వద్దకే వెళ్ళిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీని వరుణ్ సందేశ్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 2 వరుడు కావల్ను. నాగశౌర్య అలాగే రీతువర్మ జంటగా నటించిన మూవీ వరుడు కావల్ను. ఈ మూవీలో హీరోగా నాగ చైతన్య గారిని అనుకున్నారు. ఈ మూవీ స్టోరీ నాగ చైతన్య గారికి వినిపించగా నాగ చైతన్య గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని నాగశౌర్య గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 3 త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో నితిన్ గారు అలాగే సమంత గారు జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. అయితే మీకు తెలుసా, ఈ మూవీలో హీరోగా నాగ చైతన్య గారిని అనుకున్నారట. కానీ నాగ చైతన్య గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మిస్ చేసుకున్నారు. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ గారు ఆ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. నెంబర్ 4 రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్ గారి లీడర్ లో నటించిన ఈ మూవీలో హీరోగా మొదట నాగ చైతన్య గారిని అనుకున్నారట. ఈ మూవీ స్టోరీని నాగ చైతన్య గారికి వినిపించగా నాగ చైతన్య గారికి ఈ మూవీ స్టోరీ నచ్చినప్పటికీ కూడా కానీ కొన్ని కారణాల వల్ల నాగ చైతన్య గారు ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. నెంబర్ 5 అన్ని మంచి సిగ్నలే. నందిని రెడ్డి గారు ఈ మూవీ స్టోరీని మొదటిగా నాగ చైతన్య గారికి వినిపించారట. కానీ నాగ చైతన్య గారు ఈ మూవీకి నో చెప్పారు. నెంబర్ 6 బలెబలె మగాడిపోయి. మారుతి గారి డైరెక్షన్ లో నాని అన్న అలాగే లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ కోసం మొదటిగా నాగ చైతన్య గారిని సంప్రదించారట. కానీ నాగ చైతన్య గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత పాత్రని నాని అన్న చేసి మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 7 గౌరవం. అల్లు శిరీష్ గారి లీడర్ లో వచ్చిన ఈ మూవీకి కూడా నాగ చైతన్య గారిని హీరోగా అనుకున్నారు. కానీ నాగ చైతన్య గారు ఈ మూవీకి నో చెప్పడంతో ఆ తర్వాత ఆ పాత్రని అల్లు శిరీష్ గారు చేశారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఏమైతేనే నాగ చైతన్య గారు రిజెక్ట్ చేసిన మూవీస్ కొంతమంది హీరోలకి హిట్స్ అందిస్తాయి, మరి కొంతమంది హీరోస్ కు మాత్రం ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాగ చైతన్య గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.